మీ పిల్లల చేతిలోకి మీ ఫోన్స్ అయితే ఇవ్వకండి. ఎందుకంటే వన్స్ ఒకసారి మీ ఫోన్‌కి ఎడిక్ట్ అయిపోయారో పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఏదైతే ప్లే గేమ్స్ ఉంటాయో ఖచ్చితంగా ఈ యొక్క పబ్‌జీ గేమ్‌కి చాలామంది బలైపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నిజంగా ఇప్పుడు మీకు అదే ఒకటి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల్ జిల్లా భైంసాలో నిజంగా ఒక పబ్‌జీ గేమ్‌కి ఎడిక్ట్ అయిపోయి ఒక బాలుడు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా ఇదంతా కూడా మన సమాజం అంతా కూడా బాధాకరమైనటువంటి విషయం ఇది. యెస్, దీనికి సంబంధించినటువంటి ఒక విషయం. విద్యార్థి ప్రాణం తీసినటువంటి పబ్‌జీ గేమ్. పబ్‌జీ ఆడొద్దని మందలించారట పేరెంట్స్. సో ఇంట్లో ఊరేసుకుని సదరు బాలుడు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో పబ్‌జీ గేమే తనకి పరమావధిగా మారిపోయింది ఆ బాలుడికి. అంత ఎడిక్ట్ అయిపోయినటువంటి సందర్భం. ఇటువంటి పబ్‌జీ గేమ్ ఆడుతూ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చాలామంది చిన్నపిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. ఎస్, దీనికి సంబంధించి ఇప్పుడు నిర్మల్ జిల్లా ఉత్తర తెలంగాణ ప్రాంతం నిర్మల్ జిల్లాలో చూస్తున్నాం, మనం లైవ్ చూస్తున్నాం. ఇంత పూసి 10-12 ఏళ్ళు కూడా ఉండవు ఆ కుర్రాడికి. నిజంగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫోన్ తోటి నిజంగా అది ప్రాణం మీదకి తెచ్చుకున్నాడా అని అంటే కనుక ఎస్, తల్లిదండ్రులకి ఒక రకంగా పుత్రశోకం కూడా మిగిల్చి వెళ్ళాడు ఈ సదరు బాలుడు. నిర్మల్ జిల్లాలోని భైంసాలో ప్రాణం తీసినటువంటి ఆన్లైన్ గేమ్ 9వ తరగతి చదువుతున్నటువంటి రిషేంద్ర పబ్‌జీ గేమ్కి బానిసైపోయాడు. రోజుకి 10 గంటలు పబ్‌జీ గేమ్ ఆడుతూ ఉన్నటువంటి రిషేంద్ర సైకియాట్రిస్ట్కి చూపించినా కూడా మారలేదట రిషేంద్ర. కొద్ది రోజులుగా రిషేంద్రకు సెల్ ఫోన్ ఇవ్వడం మానేశారు పేరెంట్స్. సెల్ ఫోన్ లేకపోవడంతో మానసికంగా కురింగిపోయాడు ఇటు రిషేంద్ర. సో ఈ క్రమంలో ఏం చేయాలో తెలియలేదు. సో ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయినటువంటి సందర్భం ఆ తల్లిదండ్రులకి నిజంగా పుత్రశోకం మిగిల్చినటువంటి ఒక ఘోరమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. వీడియో గేములకు బానిసలుగా మారినటువంటి విద్యార్థులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయడం లేదు. నిజంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పబ్‌జీ గేమ్ అడిక్షన్ కారణంగా ఒక టీనేజ్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన ఆగస్టు 21, 2025న చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పిల్లలు మారాన్ చేస్తే ఫోన్లు ఇవ్వడం ఎంత పెద్ద ప్రమాదమో మీకు తెలుసా? అయ్యో కొద్దిసేపే కదా అంటారా? అదే వ్యసనం అయిపోయి ఏకంగా ప్రాణాల మీదుగా తెచ్చుకుంటున్నారు. మరి అలాంటి సంఘటనే ఇది కూడా. పబ్‌జీ ఆడకురా అని తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆ బాబు ఏకంగా సూసైడ్ చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. పబ్‌జీకి బానిసైనటువంటి ఒక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన నిర్మల్ జిల్లాలోని భైంసాలో చోటు చేసుకుంది. ఎస్, హైదరాబాద్కు చెందినటువంటి బేతి సంతోష్ ఫ్యామిలీ వ్యాపారం చేసుకుంటూ భైంసాలో స్థిరపడ్డారు. వీరికి ఒక కొడుకున్నాడు. అతడి పేరు రిషేంద్ర. ఈ అబ్బాయి 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే రిషేంద్ర పబ్‌జీకి బాగా బానిసైపోయాడు. ఎంతలా అంటే రోజుకు 10 గంటలు పబ్‌జీ ఆడుతూనే ఉన్నాడు. పబ్‌జీ ఆడకుండా అసలు అతడు ఉండలేడట అని కూడా తల్లిదండ్రులు చెప్పినటువంటి సందర్భం. అలా మధ్యరాత్రుల వరకు ఆడి పడుకునేవాడట. స్కూల్కి వెళ్ళడం రావడం మళ్ళీ పబ్‌జీ ఆడటం ఇదే అతడి దినచర్య అయిపోయిందట. అయితే తల్లిదండ్రులు ఎంత చెప్పినా మానడం లేదని రిషేంద్రను హైదరాబాద్ నిర్మల్లో పలువురు సైకియాట్రిస్టులకు కూడా చూపించారట. పబ్‌జీ మానిపించడానికి డాక్టర్లు చెప్పినటువంటి సూచనలు సలహాలు తల్లిదండ్రులు అయితే పాటించేవాళ్ళు. అయినా సరే రిషేంద్రలో ఎలాంటి మార్పు రాలేదు. అతని తల్లిదండ్రులు వీడియో గేమ్ను వదిలేసి చదువుపై దృష్టి పెట్టాలని పలుమార్లు హెచ్చరించారట. 3 రోజుల క్రితం అతని మొబైల్ ఫోన్ కూడా తీసేసుకున్నారట. గేమ్ ఆడకుండా చేశారట. అయితే అప్పటికే గేమ్కు పూర్తిగా బానిసగా మారినటువంటి రిషేంద్ర మొబైల్ ఫోన్ లేకపోవడంతో మానసికంగా కృంగిపోయాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు తల్లిదండ్రులకి పుత్రశోకాన్ని మిగిల్చాడు. భైంసా పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ కూడా జరుగుతోంది. ఈ ఘటన పబ్‌జీ వంటి ఆన్లైన్ గేమ్ల అడిక్షన్ యువతపై చూపిస్తున్నటువంటి తీవ్రమైన ప్రభావాన్ని మరోసారి హైలైట్ చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించాలని కూడా పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో దీనికి సంబంధించి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఏమన్నారు, వాళ్ళ మానసిక వేదన ఏంటో ఒకసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. చూడండి. due to addiction of the PUBG. The main cause is only the PUBG. గత 5 months నుంచి అంటే అర్లీగా 1 hour ఆడేవాడు. గత 5 months నుంచి అవర్స్ పెంచుకుంటూ పోయి more than 10 hours PUBG ఆడేవాడు. ఆ PUBG ఆడడం వల్ల మన మానసిక స్థితి అంతా దెబ్బతిన్నాయి. అంటే మేము ఏం చెప్పినా కూడా ఇంటలేడు. లైక్ ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఆపేశాడు. అరౌండ్ 11 o'clock లేసేవాడు, 12 o'clock లేసేవాడు. లేదా మెడికేషన్ అంటే
హైదరాబాద్లో హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కాన్లు అది చెప్పినవి అన్నీ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్మల్లో మనోవైద్యం డాక్టర్ ఆ, బంగారు సుధీర్ గారు ఇంకే సైకియాట్రిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాము. కౌన్సిలింగ్ వెళ్ళింది. బట్ స్టిల్ అతని దగ్గర కూడా వాదించాడు, నేను పబ్జి డైలీ 10 hours ఆడతాను. డాక్టర్ చెప్పాడు 1-2 hours ఆడు బాబు అన్నాడు. కానీ ఆడ ఇంటికి అంటే అరగంటగా మాట్లాడతాను డాక్టర్కి, నాకు 10 hours కావాలి. ఆ 10 hours మాట్లాడింది డాక్టర్ దగ్గర చెప్పేసరికి ఇంటికి రాగానే నేను డాక్టర్ చెప్పేసాను 10 hours, నేను 10 hours ఆడు. కానీ 10 hours కూడా ఆగలే, కంటిన్యూగా ఆడుతున్నాడు మోర్ దెన్ 10 hours. అంటే ఇప్పుడు చనిపోయాడు కదా, తను ఏం సూసైడ్ ఎలా చేసుకుంటారు ఏంది అది మాకు తెలియదు సార్. యాక్చువల్లీ నేను లేను, హైదరాబాద్ కట్ వెళ్ళాను. మా బిజినెస్ కింద కూడా ఉంది, మేడం కింద ఉంటుంది, ఆడ రూమ్లో ఉంటుంది, అక్కడనే హ్యాంగ్ చేస్తుంది. నిన్న మా అబ్బాయి చనిపోయాడు డ్యూ టు అడిక్షన్ ఆఫ్ ద పబ్జి. ద మెయిన్ కాజ్ ఇది ఓన్లీ ద పబ్జి. గత 5 months నుంచి అంటే అర్లీగా 1 hour ఆడేవాడు. గత 5 months నుంచి అవర్స్ పెంచుకుంటూ పోయి మోర్ దెన్ 10 hours పబ్జీ ఆడేవాడు. ఆ పబ్జీ ఆడడం వల్ల మన మానసిక స్థితి అంతా. మై డియర్ పేరెంట్స్, చూసారుగా ఎస్ రిషేంద్ర తల్లిదండ్రులు ఎంత వేదన అనుభవిస్తున్నారు. ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మీరు సరదాగా ఇచ్చేటువంటి ఒక ఫోన్ నిజంగా వారి పాలిట మృత్యు పాశాలుగా మారిపోతున్నాయా సెల్ ఫోన్స్ అని అంటే కనుక నౌవేడేస్ అదే అనిపిస్తోంది. ఎందుకంటే గడిచిన సుమారుగా 8-10 సంవత్సరాల నుంచి ఈ పబ్జీ గేమ్ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో చాలామంది ఈ యొక్క పబ్జీ కబంధ హస్తాల్లో చిక్కుకొని వాళ్ళు నిద్రలు మానుకొని తిండి తిప్పలు మానేసి చదువు భవిష్యత్తు మీద కూడా దృష్టి పెట్టకుండా ఆ యొక్క పబ్జీ గేమ్కి ఎడిక్ట్ అయిపోయి సూసైడ్లు చేసుకున్నటువంటి సందర్భం, కొంతమంది మానసికంగా ఇప్పటికీ కూడా పిచ్చి ఆసుపత్రుల్లో కూడా ఉన్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పబ్జీ అడిక్షన్ కారణంగా ఆత్మహత్యలు కూడా నమోదయ్యాయి. మొబైల్కు బానిస కావడం, వీడియో గేమ్స్కు అలవాటు పడడంతో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు కోకొల్లలు. 2020లో జరిగినటువంటి ఒక సర్వేలో 65% మంది 20 ఏళ్ల లోపు పిల్లలు ఆన్లైన్ గేమ్ల కోసం ఆహారం, నిద్రను సైతం పట్టించుకోవడం లేదని గుర్తించింది. వీడియో గేమ్ అడిక్షన్, ముఖ్యంగా పబ్జీ, ఫ్రీ ఫైర్, ఫ్యాంటసీ గేమ్ల వంటి గేమ్లు యువతలో మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ, ఆత్మహత్య ప్రవృత్తిని పెంచుతుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. రోజుకు 5 గంటల మించి గేమింగ్ చేయడం అడిక్షన్గా పరిగణిస్తున్నారు. ఆన్లైన్ గేమింగ్ అడిక్షన్ కారణంగా ఒబిసిటీ, నిద్రలేమి, ఆకలి తగ్గడం, సామాజిక విముఖత, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయట. 2024లో హైదరాబాద్లో ఒక డిగ్రీ విద్యార్థి పబ్జీ అడిక్షన్ కారణంగా సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనలు ఆన్లైన్ గేమింగ్ అడిక్షన్ ప్రమాదాలను గుర్తు చేస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల గేమింగ్ అలవాట్లను దగ్గరగా పరిశీలించాలని, వారి మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.